హాయ్ వెల్కమ్ టు TV45. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ మీ అందరికీ తెలుసు. తను ఆల్రెడీ మిస్ ఇండియా విత్ 7 సబ్ టైటిల్స్. ఇప్పుడు మిస్సెస్ సౌత్ ఇండియా. సో మిస్సెస్ సౌత్ ఇండియా టైటిల్ గెలుచుకుని ఇప్పుడు మిస్సెస్ యూనివర్స్ కాంపిటీషన్కి వెళ్ళబోతున్నారు. దుబాయ్లో జరిగే బ్యూటీ ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ అసలు ఈ ఫీల్డ్కి క్రైటీరియా ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అండ్ అలాగే తన జర్నీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు రష్మి ఠాకూర్ ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు TV45. Thank you so much. హౌ ఆర్ యూ? I'm awesome. మిస్సెస్ సౌత్ ఇండియా టైటిల్ విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ Thank you so ఫస్ట్లీ. అండ్ ఇది మిస్సెస్ యూనివర్స్ కి దుబాయ్ లో జరుగుతుందని విన్నాం. సో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు? Yeah, of course. Because of the pandemic, last 2 years competition జరగలేదు. సో రెండు కలిపి ఈసారి 22 they are planning in Dubai. So like every other pageant, డయట్ కానీ క్యాట్ వాక్ ప్రాక్టీస్ కానీ క్వశ్చనర్ ఐక్యూ కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ ఎవ్రీ టైం. అండ్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ బ్యూటీ ప్యాజెంట్స్ అగైన్ అండ్ అగైన్? ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మిస్ ఇండియా టైటిల్ విన్ అయ్యారు, 7 టైటిల్స్ తీసుకొచ్చారు మనకి. ఐ గాట్ సబ్ టైటిల్స్. యా, సబ్ టైటిల్స్ ఆల్సో. యా. సో అగైన్ మళ్ళీ మిస్సెస్ ఇండియా అని టైటిల్ తీసుకొచ్చారు. జనరలీ మిస్ ఇండియా అయిన తర్వాత ఆగిపోతారు, లేదు అంటే గ్లామర్ ఫీల్డ్ ఇంకొంచెం వాళ్ళ కెరీర్ని పైకి తీసుకెళ్లాలని సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతారు. కానీ మీరు అగైన్ మళ్ళీ మిస్సెస్ ఇండియా అంటూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు లేడీస్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ పెళ్ళి అయిపోతే లైఫ్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది అనుకుంటారు. వాళ్ళు ఎంత చదువుకున్నా, వాళ్ళు ఇంతకుముందు ఎంత హార్డ్ వర్క్ టైం అండ్ వాళ్ళు మనీ స్పెండ్ చేసి కెరియర్ ఫామ్ చేసుకున్నా ఒక్కసారి పెళ్ళైన తర్వాత అండ్ దెన్ వన్స్ దే బికమ్ ఎ మదర్ కంప్లీట్గా కెరియర్ని వదిలేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ విమెన్ దట్ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ లైఫ్ ఓ కెరియర్ ఎండ్ కాదు, యూ కెన్ స్టిల్ హ్యావ్ యువర్ కెరియర్ అని ఇన్స్పైర్ చేయడానికి దట్స్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు గివ్ దట్ మెసేజ్. Yes, ఈ ఛాలెంజ్ and that beauty pageant is where I already belong to because I have come from the same background. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలా మంది డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ కేర్ మర్చిపోతారు చాలా మంది విమెన్. సో దే డోంట్ టేక్ ప్రాపర్ ఫుడ్ డయట్, అంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసేసి హస్బెండ్ కోసం రిలాక్స్ కాకపోయినా పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, వాళ్ళకి టైం ఉండకపోవటం, హస్బెండ్కి చేయటం, ఇన్లాస్కి చేయటం, ఇల్లు చూసుకోవటం వల్ల దే డోంట్ కేర్ దెమ్సెల్ఫ్ మచ్. సో బ్యూటీ ప్యాజెంట్ త్రూ మెసేజ్ ఏంటి అంటే యూ కెన్ స్టిల్ బీ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ బిఫోర్ ఆఫ్టర్ బికమింగ్ ఎ మదర్ అని చెప్పడానికి దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఐ వాంటెడ్ టు గో బ్యాక్. దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ జనరలీ ఒకసారి ఆ టైటిల్స్ అన్ని విన్ అయ్యాక ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే థాట్ ఉంటుంది. కానీ యూ టుక్ ఏ డిఫరెంట్ పాత్. అంటే లైక్ పెళ్లి చేసేసుకోవడం తొందరగా చేసేసుకున్నారు, త్వరగానే మదర్ అయిపోయారు. సో ఎందుకు అంటే మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే మీకు అంత ఎంకరేజ్మెంట్ రాలేదా? ఎంకరేజ్మెంట్ వచ్చింది డెఫినెట్గా. ఐ గాట్ 18 offers once I won first crown. But acting is from Tollywood only. Both Tollywood, Tamil and Kannada, South నుంచి వచ్చినాయి. సో ఆఫర్ అని చెప్పలేను, పీపుల్ అప్రోచ్డ్ మీ. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ కుడ్ బి, అంటే అది ఎంతవరకు వెళ్ళేదో నాకు తెలియదు, కానీ చాలా మంది 18 పీపుల్ అప్రోచ్ అయ్యారు. బట్ యాక్టింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, అది క్లియర్ గా ఉన్నారు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐ కెనాట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా. సో ఐఎమ్ ఎ వెరీ బిగ్ బ్యాడ్ యాక్టర్. సో ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ ఎనీబడీస్ టైమ్. So that is one of the reason. And second thing was నాకు back to back every year I was మీరు చూస్తే నా కెరియర్లో 2013 నుంచి I was participating one pageant each year. Yes. So I had to practice for that and I have to travel and then you know luckily చాలా కంట్రీస్ విజిట్ చేస్తున్నారు కదా. ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు? చాలానే. I didn't count them, but you know that's a lot of countries I have visited. Multiple times I visited. So I didn't have a time to you know give to a movie 3 or 4 months ఇచ్చేంత టైం లేదు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం లేదు, థాట్ కూడా లేదు, థాట్ లేదు. బికాస్ నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో దే ఆస్క్డ్ మీ టు యాక్ట్ ఇన్ ద మూవీస్, అట్లీస్ట్ అ గెస్ట్ రోల్. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ. సో నా మీద మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దని చెప్పాను. సో ఫర్ దాట్ ఐ వాజ్ వెరీ క్లియర్. But apart from that, I wanted to take a break because I have been very busy. So that's the reason I wanted to shift my focus to family and then, you know, settle down.
So that is one reason I got married. టెల్ మీ దిస్ ఎలాబొరేట్లీ అండి, ఎందుకంటే మీరు మిస్ ఇండియా చూసారు, మిస్సెస్ ఇండియా, ఇప్పుడు మిస్సెస్ యూనివర్స్కి వెళ్తున్నారు. సో జనరల్గా మిస్ ఇండియాకి ఉన్నంత క్రేజ్ కానీ అంత యాక్సెప్టెన్స్ కానీ ప్రజల్లో ఉన్నంత మళ్ళీ మిస్సెస్కి ఉండదు. ఏ టైటిల్ విన్ అయినా, మేబీ యూనివర్స్ విన్ అయినా. అది మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇంతకు ముందు ప్యాజెంట్ విన్ అయినప్పుడు ఎంత అప్లాజ్ వచ్చింది, అగైన్ మిస్సెస్ ఇండియా సౌత్ విన్ అయినప్పుడు ఎలా ఉంది? Applause ki there is no difference. People received in the same way like before, but opportunities lo there will be a lot of difference between what miss, kind of opportunities? no miss competitions ఏదైతే ఉన్నాయో తన అన్నిట్లో people all the girls who participants are very young. So they start with Miss India or local pageant, city or state, and then they go to Miss India. Their main goal will be entering into movies, something like Bollywood or something. So they'll be all young from starting from 18 they'll be there. So they have a scope of their building the career. Whereas Mrs. I think Mrs. pageants are as important as Miss pageants because they give a lot of motivation to married women. Mothers, married women, somebody maybe facing some problem in the marriage, they can still come out, win the crown or participate to, increase their level of confidence, and then they can do a lot of things. సో క్రైటీరియా ఏముంటుందండి మిస్ ఇండియాకి కానీ మిస్సెస్ ఇండియాకి కానీ? Criteria would be the age, 18 to 25 will be the age. Misses లోకి వచ్చేసరికి it will be from 25 to 30 or something like that. Okay. But I think Mrs. India is now, అంటే చాలా కాంపిటీషన్స్ వచ్చాయి పెళ్ళైన వాళ్ళకి these days. And even if you see any of the actress these days in Bollywood or Tollywood, they're still doing very good even after having kids and all. Yes. సో చాలా మంది ఇంట్లో అట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే నో షీఈ్ అ వెరీ బిగ్ బాలీవుడ్ స్టార్, ఆమెతో మనం కంపేర్ చేసుకోలేము అంటారు. బట్ సంబడి లైక్ మీ ఆర్ సంబడి నెక్స్ట్ డోర్ ఎవరైనా విన్ అయ్యి వస్తే దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లుకింగ్ ఎట్ దెమ్ దట్ యూ కెన్ స్టిల్ డూ సంథింగ్. అండ్ మిస్సెస్ ఇండియా కూడా ఏదైనా హైట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ క్రైటీరియాస్? Yeah, definitely height minimum is సో వాట్ ఆర్ దోస్? అంటే తెలియని వాళ్ళకి తెలుస్తాయి. 5'5" and plus would be the height. ఓహో, Yeah. ఓకే. సో గ్లామర్ ఫీల్డ్ అనగానే అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, నాట్ దిస్ ఎనీ అదర్ గ్లామర్ ఫీల్డ్, టెలివిజన్, సినీ ఫీల్డ్, ఎనీ అదర్ థింగ్. సో రకరకాల అవి వింటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. సో మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే లైక్ మీరు డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయినవి ఆర్ సంథింగ్? Definitely I heard a lot of stories, but I didn't, నేను ఇప్పటి వరకు చేసిన వర్క్ అంతా నన్ను అప్రోచ్ చేసింది తప్ప I never approached anybody. Okay. So touch wood, by God's grace, I have all these years I was very busy with my work except the COVID lockdown. So I didn't face it personally, but I heard a lot of stories. I have seen a lot of stories. Okay. But not only in the glamour field, but I have seen as girls facing it. I have seen a high school. మీకు ఏదైనా హార్ట్ రెంచింగ్ స్టోరీ ఏదైనా విన్నారా? I came across a high school girl who was in 8th grade. I don't want to mention the place and names. But she was actually harassed by the teacher of school. సో దట్ వాజ్ వన్ థింగ్. అండ్ ఆమె చాలా రోజులు భయపడింది ఆ విషయం బయటకు చెప్పడానికి, బికాస్ ఈజ్ అ టీచర్, ఈజ్ అ మ్యాథ్ టీచర్. సో బయట చెప్తే ఫెయిల్ అయిపోతాను అట్ సమ్ పాయింట్ పేరెంట్స్ గాట్ టు నో, అండ్ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఈస్, బికాస్ టీచర్ అనగానే మన ఇంట్లో మనం గురువు అంటే దేవుడు లాగా అని చెప్పి పిల్లలకు నేర్పిస్తాం. దట్ ఈస్ హౌ వీ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అండ్ లెక్చరర్స్. సో దట్ అట్లాంటివి విన్నప్పుడు హోల్ డే ఐ విల్ బి మూడ్ ఆఫ్ అయిపోయి ఐ విల్ బి వెరీ లో. ఓకే. మీ పేజెంట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ కలీగ్స్ నుంచి ఏమైనా విన్నారా? No, colleagues are not that close actually. We are not friends. We are just competitors to each other. So we don't share such kind of closeness in between. Yeah. So చాలా తక్కువ ఫ్రెండ్స్ అవ్వటం, because we see each and every girl as a competitor. So there is no such close friendship between any contestants. Okay. I have seen some interview of you. దాంట్లో మీరు పాలిటిక్స్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు, ఇంట్రెస్ట్ ఉంది అని. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అంటే the anchor was provoking me to say a party name, but I said I want to serve people because I am already doing a charity from last I think 7-8 years.
నుంచి నా చారిటీ వర్క్ జరుగుతానే ఉంటుంది. దేర్ ఇఫ్ ఐ కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ సంథింగ్ దట్ ఐ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ స్కోప్ టు హెల్ప్ పీపుల్ ఓ సర్వ్ పీపుల్. సో దట్స్ ద ఐడియా. నేను I told on the interview, but the interviewer was provoking me to tell a party name. యా సమ్ అదర్ ఏదో రెండు కంపేర్ చేసి అడిగినట్టున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చుతుంది, సో No, he asked me what do you think of Pawan Kalyan? I said his ideology, because Pawan Kalyan is somebody who's not a normal person, who's not from a political background, who's not here to make money in politics. There is a simple line between liking Pawan Kalyan as a politician, liking Pawan Kalyan as a person. So నేను ఏమని చెప్పానంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఒక సినిమా తీస్తే పర్ ఇయర్ ఆర్ 2-3 years ఒకసారి he can make huge money out of it. బట్ అది పక్కన పెట్టి he is doing this. I liked his ideology to serve people అని చెప్పాను నేను. But it doesn't mean that I support the party. యా కానీ మీ థాట్స్ ఏంటి, పొలిటికల్ వ్యూస్ ఏంటి మీకు? Definitely in long term I wanted to get into పాలిటిక్స్ లోకి రావాలని ఉంది. ఓకే, సో మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, మిస్సెస్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? అంటే యాజ్ ఎ మదర్, సో రెండు డిఫరెన్షియేట్ biggest challenge I wanted to say, while I was single and participating in 7 competitions, and this is the first competition after leaving my baby home and going. So నాకు అది I didn't enjoy the time I spent there training. So my heart was home. Okay. So that was one thing, is the biggest challenge for any participant, I guess. So leaving back your baby. And that's the first time in 2 years I left my baby for almost a week in home, and I have to get trained and then go for finale. So అదే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. అదర్వైజ్ ఐఎమ్ ఓకే ఫేసింగ్ ఎనీ ఛాలెంజ్, బట్ దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫేస్. ఓకే, సో ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసినప్పుడు బ్యూటీ పేజెంట్స్ లో ఎలాంటి ఉండేవి ఛాలెంజెస్? అంటే ఎమోషనల్ గా కాదు, ఇన్ జనరల్. సో యూజువల్గా ఛాలెంజెస్ ఇన్ ఎనీ బ్యూటీ కాంపిటీషన్ వుడ్ బి మెంటల్ ప్రిపరేషన్. సో కాన్ఫిడెంట్ లెవెల్స్ అదర్ పార్టిసిపెంట్ చూడగానే తగ్గిపోతాయి యూజువల్గా. సో వెన్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీయింగ్ అన్ ఇండియన్ will be very low. ఎందుకంటారు బీయింగ్ an Indian very low? అంటే than you, they are much intelligent than you, they are much active than you. That is what I felt. We are very shy, Indians గాని Asians గాని very quiet and shy. అవును, కొంచెం అవి బ్రేక్ చేసిన వాళ్ళే మీలాగా, అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే. I'm not an extrovert, I'm very introvert. So when I see those people who are very free and tall and beautiful, of course you will have some sort of confidence level kochu taggipoyi. You will be like, we have to work hard to get the crown. But getting crown to India is one of the biggest challenges I felt. సో మీరు అలా ఫీల్ అయినప్పుడు, అంటే వీళ్ళు టాల్ గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మీకు మీరు సర్ది చెప్పుకున్నది ఏంటి? లేదు చెప్పుకోలేదు. I did more practice in that. I practiced in my intro, I did practice in my questionnaire. So that's how we practice. I can give only my best of 100%. And judgment వచ్చి క్రౌన్ వస్తుందా రాదా అనేది జడ్జెస్ చేతిలో కొంత లక్ కూడా ఉండొచ్చు. బికాస్ కొంతమందికి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, కొంతమందికి చాలా టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. యూ కెన్ నాట్ సే. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ గివ్ మై 100% టు ఇట్. సో ఇది మిస్సెస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు ఒక ట్రెడిషనల్ రౌండ్ ఉంటుంది కదా, నేషనల్ కాస్ట్యూమ్. యా, సో మీరు ఏదైనా అనుకున్నారా? అంటే రివీల్ చేయొచ్చా ఇప్పుడు? మీరు ఇంకా వెళ్ళలేదు కదా. యా, సో ఐ వాంటెడ్ టు వేర్ నేషనల్ బర్డ్ పీకాక్ కాబట్టి ఐ వాంటెడ్ టు వేర్ పీకాక్ కాస్ట్యూమ్. సో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మీ డిజైనర్స్? యూజువల్లీ నేషనల్ కాస్ట్యూమ్స్ ఆర్ క్వైట్ హ్యూజ్, చాలా పెద్దగా ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ టు రిప్రజెంట్ యువర్ కంట్రీ, యువర్ కల్చర్, and something related to your nation. So it can be, I thought peacock is one of the beautiful birds, so I thought I'll go for it. Oh, nice. Ever design చేస్తున్నారండి? As of now there is a designer from Sabah who's only designing this kind of huge costumes. ఇక్కడ ఇండియాలో ఎవరు చేయట్లేదు. So I have given him the whole history of Indian national bird and how it's going to be. So out of it we are making some sketches. ఓహో, ఓకే. అంటే ట్రయల్ లాగా ఫస్ట్ టైం అయినా ఒక కాస్ట్యూమ్ చేసి మళ్ళీ చేయరు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఫైనల్ కాస్ట్యూమ్, బట్ వీఆర్ ట్రైంగ్ టు సీ లైక్
how better we can do it. ఓకే. ఇంతకు ముందు మీరు పార్టిసిపేట్ చేసిన రౌండ్స్లో మీకు మీరే వావ్ నేను ఇలా చేశానా ఇంత బాగా అనిపించిన రౌండ్ ఏంటి, ఎలా చేశారు? Catwalk. క్యాట్ వాక్. ఓకే. Catwalk is one of the rounds which I like. So I even got a Miss Catwalk subtitle. So I like the catwalk. I'll get little nervous in questionnaire in the last round. So okay. because you keep on అంటే మీరు స్మైల్ చేసుకుంటూ ఉండాలి, కాన్ఫిడెంట్ కనిపించాలి, బట్ బ్రెయిన్ లో మీకు ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ నర్వస్ కనిపించదు ఆన్ స్టేజ్. సో దాట్స్ బిట్ కొంచెం కష్టం. మనం ఇంతకు ముందు మన మిస్ ఇండియా టైటిల్ గెలిచిన వాళ్ళలో కూడా ఆ నర్వస్నెస్ కొంచెం చూస్తాము, బట్ యూ హ్యావ్ టు లుక్ కాన్ఫిడెంట్ అండ్ స్మైల్ ఆన్ స్టేజ్. బట్ బ్యాక్ ఇన్ మైండ్ మీకు ఏ జడ్జ్ ఏం అడుగుతారు అది విదిన్ 60 seconds లో చెప్పాలి. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు థింక్. సో మీ ఆన్సర్ ని ఇంకొక పార్టిసిపెంట్ ఆన్సర్ కంపేర్ చేస్తారు. సో యూ హ్యావ్ టు బి రియలీ ఫాస్ట్. సో దట్ నర్వస్నెస్ ఫేస్ లో కనిపించకుండా మెయింటైన్ చేయడం ఇస్ డిఫికల్ట్. ఓకే, అది ఛాలెంజింగ్ అనిపించింది. బట్ మీకు బాగా వావ్ అనిపించింది క్యాట్ వాక్ రౌండ్. ఐ థింక్ ఐ కెన్ వాక్ వెల్. ఓకే. అండ్ ఇంట్రడక్షన్ కి ఎలా కేర్ తీసుకుంటారండి? ఇంట్రడక్షన్ కి కూడా టైం ఉంటుంది అనుకుంటా. 60 seconds లో ఇట్ హ్యాస్ టు నాట్ క్రాస్ 60 seconds. ఎక్కడ తడబడకూడదు. And you have to not repeat the sentence or word. You have to look confident and see all the judges, and you have to be very loud and free. So adedo by heart చేసి చెప్పినట్టు కాకుండా ఎంత న్యాచురల్ గా చెప్తే that's how. ఓకే. It is. అండ్ అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దామని ఇప్పుడు టైటిల్ తీసుకొచ్చారు అనుకోండి, తీసుకురావాలనే మేము కూడా ఫీల్ అవుతున్నాం యాక్చువల్గా. వచ్చిన తర్వాత అసలు ఏంటి మీ ఎయిమ్ ఏంటి నెక్స్ట్? No, I don't have any aim in regards of this pageant actually. Okay. So ఇది మొన్న విన్ అయిన తర్వాత I got an opportunity to represent India. So that's why I thought like okay, I can do it in that level, competing with so many countries, 32 countries. So I thought I'll do it. Okay. So I don't have any major aims in the beauty industry to do, glamour industry. I don't have. ఓకే. యాజ్ ఆఫ్ నౌ అసలు మైండ్ లో ఏం లేదు. No, nothing. జస్ట్ విన్ అయ్యి వస్తే మళ్ళీ రిలాక్స్ అవుతారా? See, I can give a inspiration to lot of women. ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత నేను ఇంకేం చేయలేను అని అనుకునే వాళ్ళకి కొంతమందికైనా ఇఫ్ ఐ యామ్ అ ఇన్స్పిరేషన్ దట్స్ వాట్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. అండ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో అసలు ఎలా రిలేట్ అయ్యారు ఆ చేనేత వస్త్రాలకి? ఎప్పుడైనా మీరు యూజ్ చేశారా ఇంతకు ముందు దానికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వకముందు? Yeah, I used to use, my mom used to wear all handloom sarees. So నాకు handloom sarees value తెలియలేదు till I became an ambassador. Okay. So after becoming an ambassador, I got a call from particular persons asking if I would like to be. I immediately said yes. And he's one of our family friends. So I said okay. And అది దాని తర్వాత ఎప్పుడైతే హ్యాండ్లూమ్ అంబాసిడర్ అయిన తర్వాత when I visited places to see how the process is, then I learned it is the value of that saree or that fabric. ఒక హ్యాండ్లూమ్ శారీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఎనర్జీ అవసరం, ఎంత కష్టం అవసరం అనేది then I learned. Then ఆ తర్వాత నుంచి I promoted it in almost 7 countries, and then I started wearing handloom a lot after that. ఓకే. తర్వాత మీరు ఓన్ గా స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఓన్ బ్రాండ్? Yes, I adopted 21 families and then we exported some of the fabric to Dubai and stuff, but pandemic వల్ల it didn't happen. మీరు అన్నట్లే ఆ చేనేత అనేది మనకి దగ్గరికి వెళ్ళి చూసి తెలుసుకుంటే తప్ప ఆ వాల్యూ మనకి తెలీదు. జనరల్ గా చూసినప్పుడు మనం ఫ్యాషనబుల్ క్లోత్స్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తాము. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా అలా అంటే తెలియచేయడానికి మీరు ఏమైనా చేశారా? హ్యాండ్లూమ్స్ ఎంత ఇంపార్టెంట్ హ్యాండ్లూమ్ ప్రమోట్ చేశాను. ఓకే. I have going around 7 countries. Every country I wore only handloom. And I talk about handloom and people are much impressed that how, you know, people spend a lot of time in making a fabric. Okay. So that's the beauty of handloom. Okay. అండ్ మీరు సక్సెస్ఫుల్ ఉమెన్. సో పెళ్ళప్పటికే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్. సో మీ హస్బెండ్ మీతో ఎలా ఉండేవాళ్ళు? అంటే పెళ్ళి కాకముందు లైక్ మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ గా మీతో మాటలు ఎలా ఉండేవి? He was as normal as everybody. There was nothing బయట సక్సెస్ఫుల్ అయినంత మాత్రాన ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీ ఆఫ్ యువర్ పర్సనల్ రిలేషన్. ఇట్ వాస్ జస్ట్ నార్మల్ యాజ్ ఎనీబడి ఎల్స్, నథింగ్ స్పెషల్.
ఓకే. అంటే మిమ్మల్ని కొంచెం కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉంటారా? వావ్! yeah, అంటే he నేను was- అనుకోలేదు. No, by సో then I think ఆయన కలిసిన ముందుకే I won all the crowns. ఓహో! ఓకే. Yeah. By then my first crown was 2014. From there I started journey. I got married in 2018 December. So by then I got all the crowns. ఇప్పుడు వచ్చింది కదా రీసెంట్‌గా Recent మిసెస్ one. ఇండియా. సో దీనికి ఏమన్నారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆయన నుంచి? ఫ్యామిలీ Everybody నుంచి? felt proud of me because my parents were little confused like ఇప్పుడు ఎందుకు because you have done already చేసావు అయిపోయింది now పాప ఉంది చేయగలుగుతావా లేదా అని but I somehow I had a confidence that I can make it. Yeah. So then after getting the crown everybody are happy and proud and I have seen a lot of Facebook and Instagram messages చాలా మంది లేడీస్ నాకు మీరు చేసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి మాకు అంటే హౌ టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్ హౌ టు ఈట్ ఫిట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫిట్ ఎందుకంటే యూ డోంట్ సీ అ మచ్ చేంజ్ బిఫోర్ బేబీ ఆర్ ఆఫ్టర్ బేబీ నాలో బికాస్ ఐ వర్క్డ్ అవుట్ అండ్ ఐ లాస్ట్ వెయిట్ అండ్ ఐ గాట్ ఇన్ టు షేప్ వెరీ సూన్. ఓకే. సో దెన్ చాలా మంది అన్నారు మీరు అప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అన్లెస్ యూ టెల్ దట్ యూ హ్యావ్ అ బేబీ. ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. సో దే సెడ్ దే వర్ ఆల్ ద మెసేజెస్ వర్ రియలీ ఎంకరేజింగ్ అండ్ కొంతమంది కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతే దట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్. ఓకే. మిస్ ఇండియా అయినప్పుడు ఉన్న వాల్యూ, ఆ వెయిట్, ఆ రెస్పాన్స్ మళ్ళీ అగైన్ ఇది జరిగినప్పుడు తగ్గిపోతుంది అనేది అందరూ అనుకునేది, జరుగుతుంది కూడా అదే. అంత హడావిడి మిస్ ఇండియా టైటిల్ గెలిచినప్పుడు ఉండే హడావిడి, అంత మీడియా ఎక్స్పోజర్, మిస్సెస్ ఇండియాది ఎక్కడో ఆర్టికల్ చూస్తే కానీ తెలుసుకోలేం జనరల్ పబ్లిక్. సో దానికి ఏమంటారు, ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అని? I was not new to the media. I was always in the news for some or the other reason. ఇనాగ్రేషన్ కానీ హ్యాండ్లూమ్ అంబాసిడర్ అయినప్పుడు తెలంగాణ టూరిజం అంబాసిడర్ అయినప్పుడు 7 crowns విన్ అయినప్పుడు మధ్యలో ఇంటర్వ్యూస్ కానీ పండుగలు కానీ ప్రతిసారి మీడియా ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ న్యూస్. నేను యాక్చువల్లీ ఎక్స్పోజర్ కోసం తీసుకున్న డెసిషన్ కాదు ఇది. ఐ జస్ట్ వాంటెడ్ టు మోటివేట్ ఫ్యూ విమెన్. అదే అంటే ఆ మోటివేట్ చేయాలన్నా కూడా మీకు ఆ లెవెల్లో ప్రమోషన్ జరిగితేనే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది కదా. People mind have changed now. There are a lot of women who wanted to come out even after marriage to a beauty pageant గానీ యాక్టింగ్ కెరియర్ కానీ చాలా మంది నా మెసేజెస్ చదువుతుంటే ఐ గాట్ సర్ప్రైజ్డ్ యునో పీపుల్ ఫ్రమ్ టౌన్స్ అండ్ విలేజెస్ స్టార్టింగ్ టెక్స్టింగ్ మీ అక్క మీలాగా మేము అవ్వాలి సో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి మేము వచ్చి యాక్టింగ్ చేస్తాం యాంకరింగ్ చేస్తాం విల్ పార్టిసిపేట్ అని చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్ దట్ పీపుల్ ఆర్ చేంజింగ్ నౌ. పీపుల్ ఆర్ నాట్ అంటే ఇంటికే కన్ఫైన్ అయిపోయి పిల్లల్ని చూసుకొని ఇన్లాస్ని చూసుకొని ఇంటిని చూసుకోవటమే కాకుండా నౌ దే ఆర్ కమింగ్ అవుట్ టు డూ సంథింగ్. దట్ మేడ్ మీ వెరీ షాకింగ్. సో మీకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి కదా, సో ఎలా ఉంటుంది ఆ ట్రైనింగ్ సెషన్ అంతా? ఎన్ని వాటిలో మీకు ట్రైనింగ్ ఇస్తారు? ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? సో యూజువల్గా our day starts at 5 o'clock with meditation followed by yoga and then we'll have a little break. ఆ తర్వాత we'll hit the gymలో 1 hour, then we'll go eat breakfast, fresh up and then first class starts with the catwalk. So at least we will on 6 inch of high heels we will walk for about 30-40 rounds. 30-40 rounds every day, yeah. And then we practice posing, we practice standing, everything. And then after lunch ఎంత హైట్ ఉన్నా 6 feet హైట్ ఉన్నా కూడా 6 inch heel తో ఉంటుంది రౌండ్. yes till the toes, yeah. Okay, mandatory. So then we have a questionnaire rehearsal. Then we have how to do your makeup, how to do your hair, how to pick your outfits and all. Itla various danpaina for weeks together we have to get trained. Especially with the catwalk and posing is one main thing. And then with the introduction before 60 seconds you have ఈ 2 rounds చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అక్కడ ఉండొచ్చు లేదా కానీ మీరు టైటిల్ అందులోనే తీసుకొచ్చారు కదా క్యాట్వాక్ లో. catwalk is a subtitle. సబ్ టైటిల్. సో అందులో ఉండొచ్చు లేదా you will be out of the finalists. సో 16 people స్టేజ్ పైకి ఫస్ట్ రౌండ్ లో వెళ్ళారంటే ఇంట్రడక్షన్ సరిగ్గా అయిపోతే అందులో సగం మంది వెళ్ళిపోతారు. అక్కడే ఫిల్టర్ చేసేస్తారు. సో ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీకు ఎలాంటి ఫియర్స్ ఉండేవి? ఇంట్రడక్షన్ అంతా ఇంపార్టెంట్ కదా. సో ట్రైనింగ్ ఇనిషియల్ 2 pageants లో నా ఇంట్రడక్షన్ కి చాలా ఇబ్బంది పడ్డా నేను.
బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైట్స్ బిహైండ్ జడ్జెస్, అది డైరెక్ట్ మీ కళ్ళలో కొడుతూ ఉంటుంది. యూ వోంట్ బి ఏబుల్ టు సీ ద జడ్జెస్ ప్రాపర్లీ ఆ లైట్ దానికి. అండ్ నర్వస్నెస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ గర్ల్స్ ఆ హడావిడి లాస్ట్ మూమెంట్, బికాస్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్, ఇట్స్ నాట్ ఎ షో. సో కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, బట్ దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ ఇస్తారా? అంటే లైక్ ఎవరికైనా ఆ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా ఆ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నా సరే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మీరు అన్నట్టు అంతమందిలో కాంపిటీషన్లో చెప్పాలి అంటే ఆ తడబాటు ఉంటుంది. సో మీరు ఏదైనా టిప్ ఇస్తే బాగుంటున్నాను. గివ్ యువర్ బెస్ట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్. మీ బెస్ట్ ఇవ్వటమే దట్ డే, ఈవినింగ్ మీ బెస్ట్ ఇవ్వటం ఇస్ వాట్. Because you have to forget about the competition, you have to forget whether you're winning, you have to forget whether the judges are, what kind of marks they are giving. Just forget everything and just do your best. So that's the only thing. Okay. So language ఎంత రోల్ ఉంటుందండి? అంటే English is main, because otherwise English fluency లేకపోతే there will be a lot of problem. Yeah, but నేను కొన్ని స్టేజెస్ మీద చూసింది వెనిజువేలా వాళ్ళు దే కాంట్ స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్, రైట్? సో వాళ్ళకి ఒక ట్రాన్స్లేటర్ ఉండి చేస్తున్నారు. సో ఇండియన్స్ కి ఓన్లీ ఆ కంట్రీకే లిమిట్ చేశారా? No, when you tell them that you cannot interact with judges in English, they will get a translator. Yes, that could be anybody. Last time Miss Sri Lanka has done that. She had no fluency in English. సో మీకు ఇది ఐడియా ఉందా? ఇన్ కేస్ ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేని వాళ్ళకి అదొక డ్రాబ్యాక్ లాగా ఒక తీసుకుంటారు. డ్రాబ్యాక్ ఎందుకు అవుతుంది? దాని వల్ల మార్క్స్ కట్ అవ్వవు. ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎ ట్రాన్స్లేటర్ మార్క్స్ కట్ అవ్వవు. కానీ జడ్జెస్ అడిగే క్వశ్చన్ ఈమెకు అర్థం అవుతుందో లేదా అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది. వెరీ ట్రికీ. దానికి ట్రాన్స్లేటర్ ఉండరా? జడ్జ్ అడిగే క్వశ్చన్, జడ్జ్ విల్, ది ట్రాన్స్లేటర్ విల్ ట్రాన్స్లేట్ ద క్వశ్చన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రికీ, ఈ అమ్మాయికి అర్థం కాకపోతే షీ విల్ గివ్ ఎ రాంగ్ ఆన్సర్. సో దట్ విల్ షీ విల్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ లైక్ ట్రిక్కీగానే అడుగుతారు అనుకుంటా కదా. మీకు అలా ఏదైనా క్వశ్చన్ వచ్చిందా? అంటే ఇన్ని పార్టిసిపేట్ చేశారు కదా, అలా ట్రిక్కీ క్వశ్చన్? యా, ట్రిక్కీ క్వశ్చన్ వాజ్ వన్ క్వశ్చన్ దట్ నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. 100 పీపుల్ మధ్యలో ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడు. ఓకే, ఇది సినారియో. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం ఆ అమ్మాయి అబ్బాయిని వదిలేయాలా, అబ్బాయితో ఉండాలా, అబ్బాయిని ఫర్గివ్ చేయాలా? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దే డింట్ ద ట్రిక్కీ క్వశ్చన్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్ప అనేది అక్కడ ఎవరు చెప్పలే. సో యూజువల్గా 60 seconds ఉంటుంది చెప్పడానికి. సో అందరూ ఏమనుకుంటారు, కొట్టాడు కాబట్టి అబ్బాయిది తప్పు. అసలు ఆ అమ్మాయి చేసింది అంటే అక్కడ అమ్మాయిది తప్పు అయితే కొట్టడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో దట్స్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్. సో అది మీరు ఎలా చెప్పారు? నేను చెప్పానంటే అందులో అన్లెస్ ఇట్ ఈస్ హర్ ఫాల్ట్, షీ హ్యాస్ టు హిట్ హర్ బ్యాక్. అంటే ఏమి రీజన్ లేకుండా అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి కూడా ఒక స్లాబ్ కొట్టాలి, వదిలే డివోర్స్ ఇవ్వాలా అని ఏదో అడిగారు. ఓకే, సో డివోర్స్ కాదు, బట్ ఇఫ్ నో రీజన్ తో ఆ అమ్మాయిని కొడితే ఆ అమ్మాయి కూడా కొట్టాలి. మీకు ఏదైనా ఫన్నీయెస్ట్ క్వశ్చన్ వచ్చిందా? Funniest question was, I think, in Miss Planet, that they asked that how far, no, what are the 3 things you want to travel with world వెళ్ళాలి కానీ 3 things మాత్రమే ఉన్నాయి తీసుకెళ్ళడానికి, what are those 3 things అని అడిగారు. ఓకే, so I said my charger, my phone and my headphones. Okay. So those are the 3 things, only 3 things pick చేసుకోవాలి to travel world అంటే I said that. Oh, nice. Yeah. మీరు అన్నారు కదా ఇంతకు ముందు అదర్ కంట్రీస్ నుంచి వచ్చే విమెన్ మోర్ టాల్, చాలా కాన్వర్జేషన్ బాగుంటుంది, వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, కాన్ఫిడెంట్ ఉంటారు అని. సో అలా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే కొంచెం ఇండియన్స్ అనగానే తక్కువ చేసి చూడడం, బ్రౌన్ స్కిన్ అని మాట్లాడడం, they called me, they teased me, they ragged me and Miss Sri Lanka. ఎందుకు వాళ్ళు ఇంకా డార్క్ ఉంటారు కదా యాక్చువల్ గా? అదే ఆ అమ్మాయిని నన్ను మా అందరినీ దే స్టార్టెడ్ టీజింగ్ us, సిట్టింగ్ సెపరేట్, తినేప్పుడు డిన్నర్ లంచ్ టైంలో ఆ వైట్స్ అందరూ ఒక గ్రూప్ ఫామ్ అవటం, వాళ్ళు కూర్చొని తినటం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంది కొంచెం అక్కడ స్టేజెస్ మీద. డెఫినెట్లీ. సో దే ఆల్వేస్ థింక్ దట్ ఇండియా శ్రీలంకకి క్రౌన్ రాదు, సో ఆల్వేస్ వీ గెట్ ద క్రౌన్, ఎప్పుడో ఒకసారి మీ క్రౌన్ వస్తుంది అని.
ఏదో వన్స్ ఇన్ ఏ వైల్ వస్తుంది, మోస్ట్లీ మాకే. మోస్ట్లీ వాళ్ళకి వస్తుందని. ఓకే. మిమ్మల్ని హర్ట్ చేసిన అది ఏదైనా ఉందా, అంటే పర్టికులర్ గా వాళ్ళు ఇలా అన్నారు ఐ ఫెల్ట్ బ్యాడ్ అనేది? వాళ్ళు డైరెక్ట్ గా ఏమనలేదు, ద వే దే బిహేవ్డ్ వాస్ షోయింగ్ ఎవ్రీథింగ్. దట్ దే స్టార్టెడ్ సిట్టింగ్ సెపరేట్, నాట్ టాకింగ్ టు అస్ అండ్ అట్లాంటివి జరిగినప్పుడు నో ఐ డెంట్ ఫీల్ హర్ట్ అబౌట్ ఇట్. ఇట్స్ న్యాచురల్. ఐ వాజ్ నాట్ దేర్ టు మేక్ సమ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్షిప్ కోసం నేను వెళ్ళింది లేదు. ఐ వాజ్ రిప్రజెంటింగ్ మై కంట్రీ. సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. నేను ఇవన్నీ పెట్టుకొని నేను హర్ట్ అయ్యి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే ఐ వోంట్ బి ఏబుల్ టు గివ్ మై బెస్ట్. సో ఐ డెంట్ గెట్ హర్ట్. Yes, of course, at that point of time it felt bit weird, but otherwise it's fine. ఓకే. సో యాజ్ ఏ తెలంగాణ అమ్మాయి కొంచెం సర్ప్రైజింగ్ విషయమే ఇది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మిస్ ఇండియా గెలుచుకుని మళ్ళీ ఇప్పుడు మిస్సెస్ ఇండియా పార్టిసిపేట్ చేయడం, ఇది మీకు ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ టైం విన్ అయినప్పుడు? కానీ ఫస్ట్ టైం ఇట్ వాజ్ హ్యూజ్ రెస్పాన్స్. I didn't expect that. I didn't expect that kind of my family also didn't expect. And after that ఒప్పుకున్నారా ఫస్ట్ మీరు ఇలా వెళ్తాను అని? My mom was very particular about me not going, so she didn't allow me. I had a lot of fight. లేదు, ఫైట్ అయింది, చాలా గొడవబడి. అంటే రీజన్ ఉందా She didn't like it. I mean, she didn't like the idea of me participating. ఓకే. అవసరం లేదు, వద్దు అని. And then somehow I said నేను ఊరికే వెళ్ళేసి వస్తాను. I mean, I'm not serious about it. నేను ఊరికే వెళ్ళి, but I won the crown. Okay. So there was a very good response from our own relatives, our own extended family, my friends and circle. Then I think after that my mom felt it's okay. మీ మదర్ పర్సెప్షన్ అంతా మారిపోయి ఉంటది. I don't know. మీతో ఎలా మాట్లాడారు? No, she was good. She was proud after my international crowns also. Okay. సో నెక్స్ట్ దుబాయ్కి వెళ్తున్నారు. సో ఎలాంటి హోప్స్ ఉన్నాయి ఇంట్లో, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. దే ఆర్ నాట్ దట్ ఎక్సైటెడ్. వెళ్తున్నావా వెళ్ళు అయితే అన్నట్టు. దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నౌ. సో దే ఆర్ ఫైన్ విత్ ఇట్. ఓకే వెళ్తున్నాం, ఓకే ఫైన్. ఓకే. మీకు ఎలా ఉంది లోపల? టెన్షన్ కానీ ఎక్సైట్మెంట్ కానీ? టెన్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే, ప్రస్తుతానికి లేదు. ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఐ మే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ నర్వస్నెస్. రష్మి గారు, జనరల్లీ మదర్స్ ఎందుకు వద్దంటారు లేకపోతే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటారు అనే దానికి రీజన్ ఎక్కువగా కనిపించేది స్కిన్ షో ఎక్కువ ఉంటుంది ఫ్యాషన్ ఫీల్డ్లో. ఖచ్చితంగా స్కిన్ షో చేయాలి అనేది. సో మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? స్కిన్ షో అంటే స్కిన్ షో ఒకటే కాదు, పేరెంట్స్ కన్సర్న్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్. సో గ్లామర్ ఫీల్డ్ అనగానే చాలా మంది మన సైడ్ నుంచి లేరు కాబట్టి ఏమవుతుందో మన ఆడపిల్లని అంత దూరం పంపిస్తే సేఫ్ ఆర్గనైజేషన్ కాదా అన్న కన్సర్న్ తో చాలా మంది అవాయిడ్ చేస్తారు వెళ్ళటం. బట్ నౌ ఐ థింక్ చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు, ఆఫీస్లో హరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ ఎనీ అదర్ ఆఫీస్. అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, బయటకు వచ్చి చాలా అవుట్ గోయింగ్ ఉన్నారు. కాబట్టి ఓన్లీ బికాస్ ఇట్స్ అ గ్లామర్ షో అండ్ యూఆర్ పాపులర్, కొంత ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ విత్ యూ, ఇమీడియట్లీ ఎవ్రీబడి gets to know it. So I think that is one of the reasons. So skin show cheyakunda kuda you can have your own choice of clothes. It's not mandatory. Swimsuit round ఉంటుంది. Swimsuit misses kundu. Misses ki kaadu, miss ki adugutunna నేను. ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ తోనే స్విమ్ సూట్ ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకోలేరు కదా. మీ స్విమ్ సూట్ ప్రతి ఒక్క అవుట్ఫిట్ మీరే తీసుకున్నారు. అవును. అదే మనకి నచ్చినట్టు కొంచెం లెంతీగా తీసుకోవడం వల్ల ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. స్విమ్ సూట్ యు హావ్ టు వేర్ ఇట్. whoever are సో మీరు ఏదైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా? లేదు, కాన్ఫిడెంట్ గా క్యారీ చేశారా? సో యాక్చువల్ గా స్విమ్ సూట్ లో మీకు కెమెరా ముందు జడ్జెస్ ముందు ఉండదు, చాలా మందికి తెలియదు. స్విమ్ సూట్ ఒక పూల్ సైడ్ ఆర్గనైజేషన్ ముందు ఒక రౌండ్ వాకింగ్ చేపిస్తారు తప్ప అది స్టేజ్ పైన జనాల మధ్యన జడ్జెస్ మధ్యన చేయరు. ఇది చాలా మందికి తెలియదు ఇది. సో అది మీరు వెళ్ళిన ట్రైనింగ్ టైంలో ఆ స్విమ్ సూట్ అనేది యూ విల్ హ్యావ్ ఎ ఫోటో షూట్ విత్ ఇట్. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఇన్ ద పబ్లిక్ ఆన్ ర్యాంప్ యూ హ్యావ్ టు వాక్ ఇట్. సో అది వీడియో చూసి కన్సిడరేషన్ లోకి వెళ్తుందా మార్క్స్ ఇవ్వడం? ఆ వీడియో కాదు, ఫోటోగ్రాఫ్స్ చూస్తారు హౌ షీ ఇస్ లుకింగ్ ఇన్ ఎ స్విమ్ సూట్. అంటే కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి కొంతమందివి ఇంతకు ముందువి. సో వీడియో ఉంది అది. బట్ యూజువల్ గా పబ్లిక్ అందరి ముందు, జడ్జెస్ అందరి ముందు, చాలా మంది ఆడియన్స్ ముందు ర్యాంప్ పైన వాక్ చేయాలి అనుకునేది మాత్రం తప్పు. ఇట్ ఈస్ నాట్ దట్. స్విమ్ సూట్ లో కాదు.
ఓకే. సో అక్కడ కూడా వాళ్ళు కేర్ తీసుకునే చేస్తారు. Yes, of course. Yeah. రష్మి గారు, చాలా మందికి ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది, కానీ ఫినాన్షియల్ సపోర్ట్ లేదనో, లేకపోతే మనం చెయ్యలేము, మనం అంత ఖర్చు పెట్టగలమా కాస్ట్యూమ్స్కి అండ్ అని ఒక థాట్ ఉంటుంది. అసలు విన్ అయిపోయాక మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా క్యాష్ ప్రైజెస్ లేకపోతే అలా ఏం బెనిఫిట్స్ ఉంటాయి? So winners will be 3 winners. One is winner, first runner up and second runner up. Okay. So ప్రతి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో స్పాన్సర్స్ ఫర్ సపోజ్ పాండ్స్ అండ్ ఎవ్రీబడి దే గివ్ దేర్ ఓన్ hampers. For 1 year we have a contract with the organization to endorse brands and almost India wide అంతా. సో ఎండోర్స్మెంట్ కి వాళ్ళు చెప్పినవే చేయాలా? వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంటుంది విన్ అయిన తర్వాత. సో వాళ్ళ అండర్లో వీ హ్యావ్ టు డూ ఆల్ ద ప్రాజెక్ట్స్. ప్రైవేట్ గా వేరే వస్తే దట్ ఆల్సో వీ కెన్ డూ, బట్ వాళ్ళతో కంపల్సరీ వాళ్ళకి అవైలబుల్ ఉండాలి ఫర్ 1 year ఫర్ ఆల్ ద ఫోటో షూట్స్, ఫర్ ఆల్ దేర్ ఎండార్స్మెంట్స్ అండ్ వాళ్ళు తెచ్చిన బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కూడా చేయడానికి టైఅప్ అంటే నాకు కొంచెం బిగ్ బాస్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళకి కూడా 1 year వాళ్ళతో జర్నీ చేయాలని ఒకటి ఉంటుంది. సో మీకు కూడా అలాంటిదే ఉంది? యా, సంథింగ్ లైక్ దట్. ఓకే. సో ఏదైనా ఇంత అని ఒక ఫిగర్ చెప్పగలరా? ఇంత మనీ వస్తుంది ఖచ్చితంగా? It depends on the different organizations. Not from the endorsements. Cash price. Cash price, it depends on different organizations. Okay. Yeah, each. If you don't mind, మీకు ఎలా వచ్చింది చెప్పగలరా? మీరు ఎంత అంటే I got for Miss Asia, I think I got $20,000 ఇచ్చారు. The check of $20,000. I found it very hard to get it because I was traveling back to India very next day. సో ఆ మనీ మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి ట్యాక్స్ అంతా కట్ చేసి తీసుకొస్తే అది చాలా తక్కువ వచ్చింది యాక్చువల్లీ నాకు. సో ఐ గోట్ $20,000 చెక్ ఆన్ స్టేజ్. ఇప్పుడు మిస్సెస్ కి ఇప్పుడు చాలా తక్కువ ఇచ్చారు యాక్చువల్గా. అండ్ ఐ హ్యావ్ గాట్ అ క్రౌన్ అండ్ ఐ హ్యావ్ గాట్ sponsors of Pegasus sponsors have given a lot of gifts with all the winners. సో టైటిల్ విన్ అవ్వాలంటే ఆబ్వియస్ గా బ్యూటీ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇంకా టైమింగ్ ఉండాలి. ఆ ఇచ్చిన టైం లిమిట్ లో మీరు ఎలా మాట్లాడగలరు, మీకున్న ఇంటెలిజెన్స్ ని మీ మనసులో ఉన్నదాన్ని ఎలా మీరు ప్రొజెక్ట్ చేసుకోగలరు వరకు ఉంటుంది. సో ఫైనల్ గా ఒక టైటిల్ మీకు ఇవ్వాలంటే జడ్జెస్ ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటారు, అసలు కన్సిడరేషన్స్ ఏంటేంటి? సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్యూటీ, ఏదో తెల్లగా టాల్ గా ఉంటే క్రౌన్ వస్తుంది అనేది వెరీ రాంగ్. సో ఇఫ్ యు సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్ యూనివర్స్ లాస్ట్ టైం ఆఫ్రికన్ అమ్మాయి గెలిచింది. So it is all about your confidence, your personality, how you carry yourself, how you give your introduction, how you answer the questions. What is your perception on world and your charity and being a kind human being? So these all considers. It's not only that you are beautiful and you get the crown. So kindness kuda consideration lo untundi. Yes, of course. Okay. Because Miss Universe is something who has to be an inspiration for many women in the world. Okay. So how a lot of girls are into their own charity programs. కొంతమంది యానిమల్ని సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది ఆర్ఫనేజ్ చారిటీస్ చేయటము, కొంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ని సపోర్ట్ చేయ. దర్ ఇస్ లాట్ ఆఫ్ చారిటీ వర్క్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ డూ. అండ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయండి? ఈ మధ్యనే వైరల్ అవుతున్నాయి వీడియోస్. ఒకరి క్రౌన్ రాగానే ఇంకొకళ్ళ క్రౌన్ తీసి విసిరేయడము, లేకపోతే వాళ్ళది ఏదో పీకేసి అక్కడ పడేసి వాక్ చేస్తూ వెళ్ళిపోవడము. ఆ సీరియస్ గా కొన్ని సిచ్యువేషన్స్ చూసాము, ఆ వైరల్ అవుతున్నాయి. అవి నిజంగా జరిగినవేనా లేకపోతే అసలు వైరల్ చేస్తున్నారు? అంటే ఎమోషన్స్ అంత హై ఉంటాయా అసలు? అంత కంట్రోల్ లేకుండా? అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఒక కాంపిటీషన్ వల్ల లైఫ్ అయిపోలేదు, ఈ కాంపిటీషన్ గెలవకపోతే ఏదో అయిపోదు. సో యూ కెన్ కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్. And you should feel happy that anta judge panel okarni judge chesaru ante there should be something more than us, more than me amma deserve avutundi ane thought lo unte you won't get such kind of arrogant behavior. But during the emantaru training period you have to prepare yourself that whether you win or not you have to take it very sportive. You can still try. Yeah. అండ్ మీరు వెళ్ళిన పేజెంట్స్ లో ఎవరైనా అలా హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, లేకపోతే అలా ఎమోషన్స్ ఇది చేసిన వాళ్ళు ఉన్నారా? I have seen lot of girls crying behind the stage. Okay. Yeah.
సో జడ్జెస్ ప్యానెల్లో అసలు ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా తీసుకొస్తారండి, ఏ ఏ ఫీల్డ్స్ నుంచి తీసుకొస్తారు? Judges, number of judges depends on the organizers and their availability of the judges. So judges can be anybody, and a businessman, somebody from fashion industry, some designers, some already winners, former winners ఉంటారు, చాలా మంది ఉంటారు. There will be a lot of. సో ఈ బ్యూటీ పేజెంట్స్ కూడా ఒకటని కాదు, రకరకాలు ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో రకరకాలు ఈ ఉన్నాయి, మధ్యన చాలా ఎక్కువ అయ్యాయి. సో అది ఇది రైట్ ఆర్గనైజేషన్ అనో లేకపోతే ఇది కొంచెం హై స్టాండర్డ్స్ అనో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కంటిన్యూగా చేస్తున్న వాళ్ళ హిస్టరీ చూస్తే తెలిసిపోద్ది. ఒక ఇయర్ 2 years చేసిన వాళ్ళు స్టేబుల్గా లేకపోతే యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ దట్ దే ఆర్ నాట్ స్టేబుల్. బట్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ లైక్ ఫెమినా, మనపురం, పెగాసిస్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ 18-20 years నుంచి పెగాసిస్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ ఇయర్. సో దే ఆర్ డూయింగ్ మిస్ సౌత్ ఇండియా, మిస్ క్వీన్ ఇండియా, మిస్ ఏషియా. సో ఫ్రమ్ లాస్ట్ 20 years they are doing this. So that's how you can see what kind of organizations they are. ఆల్ రైట్, మొత్తానికి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మిస్సెస్ యూనివర్స్ టైటిల్ కూడా తీసుకొచ్చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. విషింగ్ యూ సూపర్ డూపర్ లక్. Thank you so much.